ఈ మధ్యలో శివ ఎవరో కూడా నాకు ఐడియా లేదు. నాతోనైతే అన్న అన్న అని చెప్పి మంచిగానే చాట్ చేసేది. ఇంతవరకు కూడా నాతో ఇట్లుంది, బ్యాడ్ ఉంది, ఇంట్లో ఇట్లా అవుతుంది అని ఏం చెప్పలేదు. అంజలికి 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ఎవరైతే చంపేసిందో పెద్ద కూతురు, ఆమె మొదటి భర్త బిడ్డ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వచ్చింది మాస బయటకు వచ్చింది ఇప్పుడు ఆ మాటలు, అంత ముందు రాలా. ఏం మాట్లాడుతున్నావే? మా ఇంటికి వచ్చింది, మా ఫంక్షన్కి వచ్చింది, వస్తుందమ్మా ఫ్రెండ్స్ అన్నాక వస్తారా? ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, అక్కనా, చెల్లెనా, నీతో చదువుకునేదా అని అడగవా? ఓ తల్లిగా నీకు బాధ్యత లేదా మరి? వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ, ఆమె కూడా ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడింది అనే ఒక ఇది కూడా ఉంది, దాంట్లో ఉంది. దాని గురించి క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్గా అయితే మన నాతో చాట్ ఏం చేసిందంటే మా మమ్మీ ఒప్పుకుంది. మొన్న నైట్ వచ్చిందంట, ఈ ఇన్సిడెంట్ కాకముందుకు 18వ తారీఖు నైట్ వస్తే ఈ రాత్రి ఎక్కడ పోతావని పండబెట్టిందంట. అంజలి వండబెట్టింది, చనిపోయిన ఆమె వండబెట్టినాక అబ్బాయిని వండబెట్టింది నైట్. అంటే ఇక్కడ ఆమెని పోలీస్ స్టేషన్ తన కూతురు పోయినప్పుడు ఎక్కడికి పోయిందో ఏంటో మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు నీ కొడుకు దగ్గర ఉన్నప్పుడు వచ్చి నీకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు పోలీసులు. అది కడుపులో పెట్టుకొని చచ్చిపోయింది. వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. సో జీడిమెట్లలో జరిగిన దారుణమైన సంఘటన. ఒక 10వ తరగతి చదువుతున్న 16 సంవత్సరాలు ఉన్న ఒక బాలిక తన తల్లిని అతి దారుణంగా హత్య చేసి చంపేస్తుంది. అయితే ఈ కేసులో చాలా విషయాలు కూడా ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి. అంటే ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిందో ఆ బాయ్ ఫ్రెండ్ శివ అనే వ్యక్తి కోసం ఇదంతా కూడా చేసిందా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ప్రతి విషయాన్ని గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రజెంట్ ఎక్కడైతే ఈ అంజలి నివాసం ఉంటున్నారో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఆ ఇంటికి మనం రావడం జరిగింది. ఇక్కడైతే ప్రజెంట్ ఇదంతా కూడా లాక్ చేసి ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ప్రజెంట్ ఇదంతా కూడా లాక్ చేసి ఉంది. సో అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని దీన్ని లాక్ చేశారు. అయితే ఇక్కడ మనం బ్లడ్ మార్క్స్ కూడా చూడొచ్చు. అంటే డెడ్ బాడీని తీసుకెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ బ్లడ్ మార్క్స్ ఇప్పటికి ఈ ఇన్సిడెంట్ జరిగి 3 days అవుతున్నా ఆ బ్లడ్ మార్క్స్ అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఎక్కడైతే ఆమె హత్య చేయబడిందో అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ హత్య కిచెన్ లో జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఒకసారి దాని గురించి కూడా నేను పూర్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తా. సో ఇన్సిడెంట్ జరిగిన ఏరియా ఇది. సో పాపం ఆమె అంజలి ఎవరైతే చనిపోయారో ఆమె అక్కడ వంట చేసుకుంటూ ఉంటుంది. అదే టైంలో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎవరైతే పగిళ్ళ శివ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నావో ఆ వ్యక్తి వచ్చి ఆ చీరను పట్టుకుని ఉన్నాడు. ఆ మహిళకి ఊపిరాడకుండా ఒక చీర అనేది ఆమె పీకపై కప్పేసి ఆమెను పట్టుకుని ఉన్నాడు. ఈలోపు తమ కుమార్తె ఒక సుత్తి తీసుకుని వచ్చి ఆ తలపై బలంగా కొట్టిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి ఇక్కడి నుంచి క్లియర్ గా మనకి కనిపించట్లేదు, నేను రెండో విండో దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఒకసారి. సో ఇప్పటికీ కూడా ఏదైతే హ్యామర్ సుత్తితో దాడి చేస్తుందో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా అయితే ఉన్నాయి. పోలీసులు కూడా ఇంకా వాటిని స్వాధీనం చేసుకోకపోవడం మాత్రం కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనం చూడొచ్చు, మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఆ మహిళని ఆ శివ అనే వ్యక్తి వచ్చిన తర్వాత చీరతో ఆమెకి ఊపిరాడకుండా ముసుకేసేయడం, దాని తర్వాత వారి వెంట తెచ్చుకున్న ఒక సుత్తి దాంతో తీసుకుని బలంగా నెత్తి మీద కొట్టారు. కొట్టిన తర్వాత ఇద్దరు కూడా ఇక్కడి నుంచి పారిపోయారు అనే వార్త అయితే వింటున్నాం. కానీ అది అవాస్తవం. వాళ్ళిద్దరు కూడా పారిపోలేదు, మొత్తం వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒకసారి పిన్ టు పిన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎవరైతే 10వ తరగతి చదువుతుందో ఆ బాలిక వాళ్ళ సొంత తల్లిని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసిందో ఆ సీన్ ఎక్కడైతే జరిగిందో ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. అయితే వాళ్ళకి ఇంట్లో విభేదాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో కూడా విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు చనిపోయారో అంజలి, ఆమెకి 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ఎవరైతే ఆమెను హత్య చేసిందో కూతురు, ఆమె మొదటి భర్త కుమార్తె. సో ఈమె 2వ పెళ్లి కూడా చేసుకుంది. సో అతను కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అంటే ఇద్దరు కూడా చనిపోయారు. మొదటి భర్త గురించి పూర్తి విషయాలు అయితే కూడా ఇంకా బయటికి వెళ్ళలోకి రాలేదు. అతను బ్రతుకున్నాడా చనిపోయారా అని ఏంటి అనేది. కానీ ఇక్కడ స్థానికులు మాత్రం చనిపోయారని చెప్తున్నారు. దాని తర్వాతే ఈమె 2వ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఎవరైతే మీడియాలో నా కళ్ళెదుటే జరిగింది, నా కళ్ళ ముందే నా తల్లిని దారుణంగా చంపేసింది మా అక్క, అలాగే తనతో పాటు వచ్చిన అతని బాయ్ ఫ్రెండ్ అని చెప్తుందో ఆమె 2వ భర్త కుమార్తె. అంటే ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, తల్లి
వేరే పెళ్లి చేసుకోవడం, దాని తర్వాత వీళ్ళ మధ్య ఏ ఒక్క విభేదాలు వచ్చి అండ్ ఇంతకుముందు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడు కూడా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈమె కంప్లైంట్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యింది తన తల్లి పైన. అంటే అప్పుడు రెండో భర్త ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఖచ్చితంగా కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏమైనా విభేదాలు వచ్చి ఉండొచ్చు. అయితే రీసెంట్గా వీళ్ళిద్దరు వ్యవహారం తెలిసిన తర్వాత అంజలి ఇద్దరిని కూడా మందలించింది. ఎందుకంటే స్థానికంగా ఆమె గురించి చాలా మంది చాలా విషయాలు కూడా చెప్తా ఉన్నారు. పాలిటిక్స్లో కొంచెం చురుగ్గా ఉంటుంది, హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అలాగే ఈ తెలంగాణకు సంబంధించిన ఒక ఫోక్ సింగర్, ఈ సంస్కృతి పాటలు ఇవన్నీ కూడా పాడుతుంది, ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారు. సో అంటే ఈమెకి ఇలాంటి విషయాలన్నీ కూడా బయటికి వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో చెప్పుకునే నలుగురిలోని నవ్వులు పాలవడం, ఇలాంటివన్నీ కూడా ఈమె చెప్పడానికి ఇష్టపడలే. సో ఇద్దరిని కూడా చక్కగా కూర్చోబెట్టి మందలించే ప్రయత్నం చేసింది. అలాగే ఈమె కుమార్తె ఎవరైతే ఉన్నారో ఈమె కూడా వీళ్ళ తల్లి మాట వినకుండా ఇప్పుడు నల్గొండ పగిల్లా శివ అని ఎవరైతే పేరు చెప్పుకుంటున్నామో నిందితుడు, సో అతని దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలిసే. ఇప్పుడు పగిల్లా శివ అనే వాళ్ళ అమ్మ మిగతా విషయాలన్నీ కూడా రీసెంట్గా ఆమె ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు కూడా చెప్పింది. ఆమె మా ఇంటికి వచ్చేది, మాతో ఉండేది, పండుగలకు వచ్చేది, పబ్బాలకు వచ్చేది, ఇక్కడ ఉండేది అంటూ కూడా. సో అంటే ఈ విషయంలో మాత్రం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈమెను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక కొడుకు 16 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు, ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు, అది చట్టపరంగా తప్పు, ఫోక్సో యాక్ట్ అది. సో ఆ తల్లి కూడా మందలించకుండా తన కొడుకు చేసిన తప్పును వెనకేసుకురావడం, అలాగే ముందు నుంచి కూడా సహకరించడం, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈమె కూడా నిందితురాలే. ఈ పగిల్లా శివ ఎవరైతే నిందితుడున్నాడో వాళ్ళ తల్లిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అలాగే రీసెంట్గా ఈమె గురించి, ఈమె పాలిటిక్స్లో ఉంది కాబట్టి, తిరిగింది కాబట్టి ఈమె గురించి కొంతమంది స్థానికులను అడిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే ఇంతకుముందు వేరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరినో మోసం చేసిందని, దానికి సంబంధించిన వాళ్ళు ఇలా చేయించుంటారని, ఇలా అనేక కోణాల్లో మాట్లాడుతున్నారు. కానీ ఫస్ట్ నుంచి కూడా దీని గురించి చుట్టూరు ఈ కథ అంతా కూడా వీళ్ళ కూతురు దగ్గరే తిరిగింది. సో అంటే నిజానికి ఈరోజు ఒక రెండవ బిడ్డ ఎవరైతే బయటకు వచ్చి నిజాలన్నీ కూడా చెప్పిందో ఆమెను కనుక హత్య చేస్తుంటే అసలు ఈ హత్య ఎలా జరిగింది అనేది మాత్రం ఒక మిస్టరీగానే ఉండిపోయింది. పైగా తన కళ్ళ ముందే తన తల్లిని చంపేశారు. సో వీళ్ళు మందలించిన తర్వాత గొడవలు జరుగుతున్నాయి, తల్లితో గొడవ పడుతుంది, అతను కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు. దాదాపు 8 నెలల నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం. తర్వాత అది ప్రేమ వ్యవహారంగా మారింది. ఇద్దరు కూడా ఇంట్లో నుంచి లేచిపోవడానికి ప్రయత్నించారు. ఒకరోజు ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళ తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దాని తర్వాత వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ పూర్తిగా కనిపించింది. ఒక 16 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని మేజర్ అయిన వ్యక్తి అలా తీసుకెళ్ళిపోవడం అది నేరం. సో అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు ఇక్కడ ఒక మనిషి ప్రాణాలు పోయి ఉండేవి కాదు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు, మందలించడానికి ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఈమె పోలీసులు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది, హ్యాపీగా ఇంటికి వచ్చింది, వీళ్ళ తల్లితోనే ఉంది. అండ్ వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఒక పక్క ఈ ప్రేమ వ్యవహారం కావచ్చు, ఇంతకు ముందు వీళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు మనం మొదటి భర్త రెండో భర్త ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ఇన్సిడెంట్ కావచ్చు. ఎందుకంటే ఈ కుమార్తె ఈ 10వ తరగతి చదువుతున్న ఈ బాలిక మొదటి భర్త కుమార్తె కావడం. సో ఆ రకంగా వాళ్ళిద్దరికీ కూడా గొడవలు జరుగుతున్నాయి. తర్వాత ఈ గొడవలు అన్నీ జరిగిన 3 రోజుల తర్వాత అతన్ని ఇక్కడికి పిలిపించారు. సో ఇప్పుడు తన తల్లిని పూర్తిగా అంతం చేయాలి, తన అడ్డుని తొలగించుకోవాలి. అంటే ఏం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా సరే ఈమె అడ్డు వస్తుంది. కాబట్టి ఈమెను ఏదో రకంగా చంపేయాలని చెప్పేసి శివ ప్లాన్ కాదు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో అతని ప్లాన్ కాదు, లేదంటే అతని తమ్ముడు ఇంకొక వ్యక్తి యశ్వంత్ అతని ప్లాన్ కూడా కాదు. ఇదంతా కూడా కూతురు ప్లానే. తనకి తల్లి మీద కక్ష ఉంది. అంటే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను బాగా చూసుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను హింసించిందనే ఒక ఇది మైండ్లో పెట్టేసుకుంది. సో దానివల్ల ఈ రకంగా పాల్పడిందని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ చిన్నపిల్ల ఎవరైతే ఉన్నారో ఆమె స్కూల్కి వెళ్ళింది, అప్పుడే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి బాగాలేదు, కింద పడిపోయింది అమ్మ, ఒకసారిగా స్పృహ లేదు అమ్మకి. నువ్వు వెళ్ళి ఎవరినన్నా మీ ఫ్రెండ్స్ని తీసుకురా ఒకసారి అని చెప్పేసి చెప్పింది. దీనికన్నా ముందు ఒక చిన్న ఇది కూడా జరిగింది, అది చెప్పడం మర్చిపోయింది, సారీ. అమ్మ మనల్ని బయటికి వెళ్ళి ఒక ఆంటీని తీసుకురమ్మంది, మన ఇద్దరం వెళ్ళాలని చెప్పేసి ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది ఆమెకి.
పాప మా చిన్న పిల్ల కదా, ఆ 7వ తరగతి చదువుతుంది. ఆమె నమ్మేసి నిజంగానే ఎవరినో తీసుకురమ్మంది ఏమన్నా మా అమ్మ అని చెప్పేసి వెళ్ళింది. వెళ్ళి వచ్చేసరికి ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది. తర్వాత ఆమె వచ్చిన తర్వాత కూడా స్పృహ తప్పి పడిపోయింది. ఎవరన్నా తీసుకురా, ఎవరికి చెప్పకు, ఒక ఆ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తీసుకురా అని చెప్పేసి చెప్పారు. ఈ లోపల వీళ్ళు చెయ్యాల్సిందంతా కూడా చేస్తారు. ఇందాక నేను చెప్తున్నట్టు ఏదైతే సుత్తి ఉందో దాన్ని తీసుకుని బలంగా కొట్టడం, ఇవన్నీ కూడా చేశారు. తర్వాత పగిళ్ళ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు కూడా అంజలి యొక్క గొంతును కూడా కోసేశాడు. సో అయినా సరే అంత పెద్ద దాడి జరిగిన ఆమె పైన ఆమె కొన ఊపిరితో ప్రాణాలతో ఉంది. ఆ చిన్న పాప వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రాణాలతోనే ఉంది. అయినా సరే కనీసం నా సొంత తల్లి అనే కనికరం లేకుండా బ్రతుకున్న ఆమెని తన చెల్లెల ముందే కొట్టి కొట్టి చంపేశారు. అప్పటికి ఆమె ఏడుస్తూ అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఆమె బ్రతికించడానికి పాపం ఆ చిన్నపిల్ల ఆ కాళ్ళు చేతులు రుద్దటం ఇవన్నీ కూడా చేసింది. అయినప్పటికీ కూడా నువ్వు ఎంత ఇది చేసినా ఆమె బ్రతకదు, ఆమె చనిపోయింది, ఆమె లేవదంటూ కూడా ఆమెకి చెప్పేసింది. అండ్ ధైర్యంగా ఇక్కడే ఉండిపోయారు. ఆ శివ అనేతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. సో దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇక్కడ కొద్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జిని, నేను రజక సంఘం. ఆమె మా క్యాస్టే. ఏంటంటే చాకలి ఐలమ్మ మనవరాలు అని చెప్పుకుంటది. అంటే ఆమె అక్కడ సంబంధించిన ఆమె కాదు, అయినా కానీ చెప్పుకుంటది గొప్పలు. నేను ఆమె చాకలి ఐలమ్మ మనవరాలు అని. మా ధోబిఘాట్లో ఇక్కడ సూరారంలో గిట్లా చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో గిట్లా ఎన్నోసార్లు వచ్చి దండలు వేయడం, పాటలు పాడడం, నివాళులు అర్పించడం అన్ని జరిపింది. ఒకసారి మా సెకండ్ భర్తతో గిట్లా కలవతి నగర్ లో గొడవ జరిగితే గిట్లా నేనే పోయి నేను అతను మందలించిన, నువ్వు తాగి ఆమెను అంజలిని ఎందుకు ఇట్లా కొడుతున్నావు, హింసిస్తున్నావు అంటే, నేను గౌడ్సు, నేను ఇట్లా అది ఇదని తాగి నిశలో మాట్లాడిండు. ఇక నేను అక్కడికి ఆయనని మంచితనంతో చెప్పిన. ఆ తర్వాత 2 నెలలకి ఆయన యాక్సిడెంట్ లో బాచిపల్లి చచ్చిపోయింది, లారీ కింద పడి. ఇలా సెకండ్ హస్బెండ్. అయితే ఫస్ట్ భర్తకు ఆమెకు ఈమె పుట్టింది. సెకండ్ భర్తకు చిన్న అమ్మాయి పుట్టింది. ఈమె 2-3 సార్లు నా దగ్గర గిట్లా కార్లో వచ్చి ఐలమ్మ ప్రోగ్రామ్ లో గిట్లా అన్ని ఒంటి మామిడి దగ్గర చాకల ఐలమ్మ ప్రోగ్రామ్ లో ఏదైతే చాకల ఐలమ్మ మనవాడు రామచంద్ర ఈ మధ్య 4 నెలల కింద చనిపోయిండు. వాళ్ళంతా పెద్ద ప్రోగ్రామ్ గిట్లా అంజలి వచ్చింది, పాట పాడింది, ఆట ఆడింది, అన్ని బాగా చేసింది. అప్పుడు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు గిట్లా వచ్చారు. చాలా పెద్ద ఎత్తున పార్టీలో కూడా చాలా చురుగ్గా ఉండేదంటగా. ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వివేకన్న తోని బాగా యాక్టివ్ గా ఉంటుండే. ఇక ప్రభుత్వం పోయిన తర్వాత మన శ్రీశైలం అన్నతోని, మళ్ళీ కొల్లని హనుమంత్ రెడ్డితోని, ఇక్కడ లీడర్లతో తిరిగేది బాగా, మహిళా మండలితోని తిరిగి. ఈ మధ్యనే ఆమె మళ్ళా ఇక్కడ వచ్చేసి కిరాయికి వచ్చేసి మళ్ళీ అసలు అన్న మళ్ళీ ఇట్లా నాకు జరుగుతుంది, నల్గొండ పోయినా ఇట్లా నా బిడ్డ ఎంట తగులుతుండో, ఇట్లా పారిపోయింది అమ్మాయి, మళ్ళీ ఏదో కూర్చొని మాట్లాడతాం, వీళ్ళు ఇద్దరు పెద్దగా అయినాక, మేయర్లు అయినాక, చదువుకొని ఒక భవిష్యత్తుకు వచ్చినాక మాట్లాడి ఏదన్నా వాళ్ళకు ఇష్టపడితే పెళ్లి చేద్దామని ఒక మాట గిట్లా నాతో మాట్లాడలేదు, ఒక మాట గిట్లా ఎవరితో చెప్పుకోలేదు ఈమె. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా వాళ్ళు రెక్కి నిర్వహించి ప్లాన్ చేసుకొని ఆమెను ఇంత ముందే చంపడానికి ప్రయత్నం చేసిరంట. ఒక 4 రోజులకి ఎక్కడ కొంచెం సెట్టింగ్ కాలేదు. ఇది ఎక్కడ సెట్టింగ్ కాలేదు. లేదంటే ఏదన్నా బయటికి తీసుకెళ్లి చంపేసి ఎక్కడన్నా మూల ప్రాంతాల్లో పడేసేవాళ్ళు. మొన్న నైట్ వచ్చిండంట. ఈ ఇన్సిడెంట్ కాకముందుకు 18వ తారీఖు నైట్ వస్తే రాత్రి ఎక్కడ పోతావని పండబెట్టిందంట. అంజలి వండబెట్టింది, చనిపోయిన ఆమె. పండబెట్టినాక అబ్బాయిని వండబెట్టింది నైట్. అంటే ఇక్కడ అవుట్ సైడ్, రైట్, ఇక్కడ బయట పడుకోబెట్టింది, బయట అవుట్ సైడ్ బండబెట్టింది. ఎందుకంటే ఈ చీకట్లు ఎక్కడ పోతాడు, ఇట్లా అమ్మాయి మీద ఇట్లా అక్కడ ఒప్పుకొని వచ్చిందంట అంజలి నాకు. ఎందుకంటే నేను ఇక్కడ నిన్న జాతీయ మీడియా వస్తే నిన్న మాట్లాడిన, నేను కొద్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రజక సంఘం కాబట్టి నిన్న జాతీయ మీడియా వచ్చి ఇక్కడ వచ్చి నన్ను పిలిచి మాట్లాడారు. నేను చెప్పిన అన్ని విషయాలు, ఈమె చాకలి ఐలమ్మ మనవరాలు కాదు, కానీ చెప్పుకుంటుంది. నేను గిట్లా మనవడని చెప్పుకుంటా, ఎందుకంటే ఆమె మా కులస్త్రాలు, పోరాట యోధురాలు కాబట్టి మేము చెప్పుకుంటాం గొప్ప. ఎపిసోడ్ లో అంటే ఈ దీనికి సంబంధించిన దాంట్లో ఈ ఇష్యూని కాస్త డైవర్ట్ చేసే ప్రయత్నం చేయకండి దయచేసి. ఎందుకంటే ఇది ఒక తల్లి కూతుర్లకి మధ్య జరిగిన ఒక వివాదంగానే మనం చూడాలి. ఒక చిన్న వయసులో తన తల్లిని హత్య చేసిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో మనం దాని గురించి మాత్రమే మాట్లాడదాం. ఇప్పుడు ఏం లేదు, ఆమె గురించి మేము వేరు మాట్లాడతలేము. ఇప్పుడు ఆమె చాకలి ఐలమ్మ మనవరాలు అని చెప్పుకున్నా నాకు పెద్దగా అది బాధపడేది ఏం లేదు. ఇప్పుడు ఆమెనే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆమె ఇంకా భవిష్యత్తు బతికేది ఉండే, ఇంకా పిల్లలకు ఎంతో చేసేది ఉండే. చిన్న వయసున్న పిల్లలు ఇట్లా ఈ పరిస్థితికి వచ్చేసి వాళ్ళ అమ్మని ఇట్లా ఏదో పొరపాట్లు చేసి ఇప్పుడు జీవితం నాశనం చేసుకుంటారు. కానీ చెయ్యొద్దు ఇట్లా. మళ్ళీ అంజలికి ఇట్లా చనిపోయింది,
నేను వేరే మాట్లాడతలేను. కానీ ఎక్కడైతే నల్గొండ పోయిందో ఆమెతోని అన్నదంట, నేను పెళ్లి చేస్తా, వాళ్ళు మేజర్‌లు అయినంక వాళ్ళు కొంచెం ఒక 5 సంవత్సరాల కల్లా చదువుకొని ఇంటర్మీడియేట్ చదువుకొని 10th పాస్ అయినంక ఇంటర్మీడియేట్ చదువుకొని డిగ్రీ గిట్లా చేసినంక వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చినంక అప్పటికల్లా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి గిట్లా చేద్దామని పెద్దలు అక్కడ నిర్ణయించి గిట్లా పంపించేసిరంట కౌన్సెలింగ్ ఇచ్చేసి. ఇక్కడ వచ్చినంక గిట్లా వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి గిట్లా అన్నారంట, కొద్ది రోజుల తర్వాత గిట్లా ఒకళ్ళనొకళ్ళని మనము ఒకళ్ళని అందరినీ మనము మంచిగా సెట్టింగ్ చేద్దాం ఒక 5 సంవత్సరాల తర్వాత అని. అంటే ఈ లోపే ఇవన్నీ పరిస్థితులన్నీ సార్, ఇట్లా. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు చిన్న వయసులో అంత క్రూరంగా ఆలోచించి తన సొంత తల్లినే చంపేయడానికి ఈమె ఒక ప్లాన్ వేసుకుని ఒక పథకం వేసి ఇదంతా కూడా చేపించింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఈ తల్లి సపోర్ట్ చేస్తున్నా అంటే మీకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ చేద్దామన్నా సరే ఇలాంటి ఇన్సిడెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. పిల్లోని తల్లి నల్గొండలో ఏదైతే కటంగూరు ఆమె మాట్లాడిందో చాలా పొరపాటు మాటలు. ఇంకా పిల్లల్ని ఎంకరేజ్ చేసుకొని వచ్చి చంపిందే కరెక్ట్ అని అంటే, మేము దలుచుకుంటే మా రజక సంఘం మేము పోయి ఆమెని, ఎందుకంటే ఏమైనా మేము మహిళని ఏమైనా మేము అనగలము. కానీ ఎందుకంటే మీరు ఇంతకుముందే అన్నారు, మొత్తం చట్టాలు ఉన్నాయి మనకు, వాళ్ళు చర్య తీసుకోవాలి. ఆమెను గిట్లా అరెస్ట్ చేసి ఇట్లా అంటే ఇంకా ప్రోత్సహించినట్టు అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళకి ఇట్లా పిల్లలకి ఇట్లా ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. నేను ఒకటే చెప్పేది ఒకటే, ఇటువంటి జరగకూడదు, ఎవరికైనా జరగకూడదు. పిల్లల భవిష్యత్తుని ఆటలు ఆడొద్దు. ఈ పిల్లలు ఏదో తెలియక ఏదో ఆవేశంలా ప్రేమ పిచ్చిలో పడిపోయి తర్వాత ఆ మత్తు వదిలిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు జీవితం పాడు ఇదంతా. నేను ఒకటే వేడుకుంటున్నా, ఇటువంటి జరగకూడదు. అసలు రెండో పాప ఎవరైతే ఉన్నారో ఆమె గురించి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఆమె నేను అంత్యక్రియలు చేయడం కూడా మనం చూసాం. ఒక చిన్న బిడ్డ అయ్యుండి ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు ఆమెకు ఆదుకునే ఉన్న 2 లక్షలు గిట్లా ఆ శివ అనేటోడు ఎత్తుకొని పోయిండు. ఇంకా బంగారం తీసుకొని పోయిండు. సెకండ్ టైంలో చోలే కమ్మలి గిట్లా తీసుకొని పోయిండు. మొత్తం అన్ని చాలా చాలా చేసిండు. మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడు అక్కడ గిట్లా నిన్న అంత్యక్రియలు జరిగిన కాడ గిట్లా ఆమె దగ్గర రూపాయి లేదు పాపం. ఇప్పుడు అంతా అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇప్పుడు ఉద్యమకారులు ఎవరైతే గజ్జగట్టి పాటలు పాడేటోళ్ళు వాళ్ళే 10,000 పోగు చేసి నిన్న సాగు చేసిర్రు. ఇప్పుడు ఇంకా పిల్లకు ఆధారం ఏంది? చిన్న పాపకు ఆధారం ఏంది? పెద్ద పాప అంటే కక్ష గట్టి చేసింది అన్నట్టు జరిగింది. ఇప్పుడు చిన్న పాప, ఇప్పుడు వాళ్ళు అక్క అన్నా కానీ నువ్వు వేరైనా పుట్టినవని ఇట్లా ఎప్పుడు తోసిపడేదంట. ఆమె నేను నిర్లక్ష్యంగా చూసేదంట, ఏదో చంపిన అమ్మాయి. ఇప్పుడు ఏదైతే చిన్న అమ్మాయి ఉందా, ఇప్పుడు ఆమెకు అందరు కలిసి ఆదుకొని ఏదన్నా చదివిపించి, ఇప్పుడు ఏదైతే గద్దరన్న బిడ్డ వెన్నెల గిట్లా మనం చెప్పింది ఏమనంటే, ఇప్పుడు ఆమెను మేము దత్తత తీసుకుంటాము, ఆమె చదివిపిస్తామని అందరు పెద్ద మనసుతో చేసుకొని అందరు చెయ్యాలి. నేను ఇంకొకటి ఏంటంటే అన్నకు కృష్ణమాదిగ అన్న గిట్లా చెప్తున్నా, ఆమె ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక అని ఒకట వెనక సపోర్ట్ లేకున్నా కానీ ఒక ఉద్యమకారులాగా నడిపించింది. ఇవాళ చనిపోయింది కాబట్టి ఆమె గురించి వేరే రకంగా మాట్లాడకూడదు ఎవరు. ఆమె ఆ పిల్లని ఆదుకొని ఆమెని మళ్ళా అంజలి ఒక స్ఫూర్తిని ముందు తీసుకురావాలని మేమంతా రజక సంఘం నుంచి మేమంతా నివాళులు అర్పిస్తున్నాం. ఆమె థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న, మీ పేరు? హలీం. సో అంటే ఇంతకు ముందు ఎవరైతే ఇప్పుడు చనిపోయారో అంజలి ఇక్కడ ఈ షానగర్ లోనే ఉండేదంట కదా? ఇది కలవత్నలో ఉండేది. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆమె? వ్యక్తిపరంగా మంచి వ్యక్తి ఆమె. కాంగ్రెస్ పార్టీలో తిరిగేది, అందరిని కలుపుకి వెళ్ళిపోయేది. మా వరకు అంతవరకనే నాకు తెలుసు. ఇద్దరు కూతుర్లు కదా, మీరు చూసారు ఇక్కడ ఎప్పుడైనా? మాకు తెలుసు, అది అంతవరకే. గవర్నమెంట్ పెద్ద కూతురుతో ఎప్పుడైనా మాట్లాడడం లేదు. గవర్నమెంట్ కూడా చదువుకునేది. అది జరిగిన విషయం. అయితే ఇప్పుడు అంజలి చనిపోయింది కదా, తెలుసా మీకు? ఇన్సిడెంట్ గురించి తెలుసా? తెలుసు. ఎలా అనిపించింది అది వినగానే? అసలు చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. వ్యక్తిపరంగా మంచి వ్యక్తి చనిపోయిందంటే ఆమె ఏదైనా మనకి ఎందుకు ఏ పార్టీలో తిరిగినా ఆ పార్టీ తిండి కాంగ్రెస్ పార్టీలోనే. అందరికీ కొంచెం బాధపడ్డా అంతే. ఇక్కడ మంచిగానే అందరితో మంచిగానే ఉంది. ఉన్నని చెప్పు మంచిగానే బతికింది, మంచిగానే ఉంది. ఇప్పుడు అంజలికి 2 పెళ్ళిళ్ళే అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? ఏమో తెలియదు అన్నది. నేను ఆంధ్ర వాడిని, ఆమె తెలంగాణ ఆమె, అంతవరకు తెలుసు. కానీ లేదంటే అంజలికి 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ఎవరైతే చంపేసిందో పెద్ద కూతురు, ఆమె మొదటి భర్త బిడ్డ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వచ్చింది బయటకు వచ్చింది ఇప్పుడు ఆ మాటలు. అంత ముందు రాలా. ఇద్దరు ఆమె కూతురు అనుకున్నాం తప్పుకొని ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి ఆ మాటలు. అంత మించి మనకి తెలంగాణ ఏముంది. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నప్పుడు రెండో భర్తతో ఆమె నివసించేదంట, నిజమేనా? లేదు, యాక్సిడెంట్ చనిపోయిన ఆయనతోటే ఉండేది. రెండో భర్త ఆయనగా అంత మించి మనకేం తెలిసింది. ఇప్పుడు చిన్న కూతురు ఎవరైతే ఉందో ఆమె రెండో భర్త సంబంధించిన కూతురు అంతే. మనకి అంతవరకు వెళ్ళదు. కానీ రాత్రి కూడా సాకలాయిలమ్మ ముద్దు మన కాదని కొంతమంది చెప్తున్నారు.
రిలేషన్ ఉంటే ఉండొచ్చు కానీ ఆ వారసురాలు కాదంటున్నారు. ఓకే. అంటే దూర బంధువా? ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంజలి ఎలా ఉండేది మీరు చూసినప్పుడు నార్మల్‌గా? మామూలుగా ఉండేదబ్బా. పార్టీ ఆఫీస్కి వచ్చేది, పార్టీ ఆఫీస్ మాట్లాడేది, పోలింగ్ బూత్లు అన్ని తీసుకునేది, ఒక నడిపింది పార్టీ పరంగా. ఆమె ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంది అంతే. ఏ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఉండేదాన్ని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఆమె. ఓకే. అది. సో ఇక్కడ అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ కూడా అందరికి మంచి సహాయక అడిగేది చర్యలు ఉన్నాయి. కావాలా, మీకు వచ్చిన రేషన్ వస్తున్నాయా, లేదా ఆధార్ కార్డు లేవా, రేషన్ కార్డు, బియ్యం కార్డు లేదా అని అడిగేది. కొంతమంది చేసి పెట్టేది వ్యక్తిపరంగా అయితే. సో అంటే చంపేయడం వెనకాల ఏదైనా రీజన్ ఉందా అంటారా? తెలదబ్బా. అది మాకు తెలదది. వ్యక్తిపరంగా బాధపడ్డాం అంతే. మాకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి అంజలి చచ్చిపోయిందంటే మరి నాకు కూడా తెలియదు. ఎందుకు చనిపోయిందని అంటే చచ్చిపోయి మనిషి కాదు అది. ఇలా ఇన్సిడెంట్ జరిగితే తెలదు కదా ఇది. అది ధైర్యవంతం. ముందు మీరు ఏదైనా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనుకున్నారా? లేదు. ఆయన నాకు ఫోన్ చేసినా కూడా కూతురే చేసింది ఇలాగా. సలీం భాయ్ ఇది పర్సన్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కానీ ఇంకా వెనక్కి వచ్చేసాం. ఏం చేస్తాం, మనం చేసేది ఏమీ లేదు అక్కడ. ఈ అంజలిని హత్య చేయడంలో కీలకంగా మారిన వ్యక్తి 19 సంవత్సరాలు ఉన్న పగిళ్ళ శివ. వాళ్ళ తల్లి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అంటే ఒక కన్న కొడుకు అంత హత్య చేశాడు, ఒక ప్రాణాలను తీసేశాడు. కనీసం దాని గురించి ఆమె ఆలోచించకుండా మా కొడుకు చేసింది కరెక్టే, అంజలిని అలా చేయడమే కరెక్ట్ అంటూ కూడా బెయిల్ ఇచ్చి మేము బయటికి తీసుకొస్తామంటూ కూడా ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఆమె పైన కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఆ తల్లికి కనీసం బాధ లేకుండా తన కొడుకు చేసిన దాన్ని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ మీరు కూడా కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు. ఆల్రెడీ కంప్లైంట్ లెటర్ ఇచ్చాము మేము. సంబంధిత జీడిమెట్ల పిఎస్లో సిఐ గారికి చెప్పాము. మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఏమంటున్నానంటే ఆమెని పోలీస్ స్టేషన్లో ఇప్పుడు తన కూతురు పోయినప్పుడు ఎక్కడికి పోయిందో ఏంటనే మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు నీ కొడుకు దగ్గర ఉన్నప్పుడు వచ్చి నీకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు పోలీసు వాళ్ళు. అది కడుపులో పెట్టుకొని ఆమె చచ్చిపోయింది. ఆమె డెడ్ బాడీ ఇంకా కాటికి కూడా వెళ్ళక ముందే నువ్వు ఆమె అప్పుడు కరెక్ట్ అని చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఆమె మాట్లాడినటువంటి మాటలు సమాజాన్ని ఎంతో అంటే ఆమె కనపడితే దీన్ని కూడా కొట్టాలి అనేటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు జనాలు. సో మేమేమంటున్నాం అంటే చదువుకున్నటువంటి వ్యక్తులుగా, అమ్మ నీకు తెలియకపోతే తెలుసుకో. నీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటేనో లేకపోతే నీ ఇంట్లో పిల్లల ఈ విధంగా చేసి ఉంటే నీకు తెలిసేది ఆ బాధ. ఇప్పుడు అదే నీ కన్న కొడుకే నిన్ను ఈ విధంగా చంపి ఉన్నాడు అనుకో, నువ్వు ఎంత బాధపడేదానివి? అరే ఒక పక్కన ఆమెకు అంజలికి భర్త లేడు, ఓకేనా, ఓ కన్న బిడ్డనే ఈ విధంగా తనని చంపేసింది అని సమాజం మొత్తం శోక సంద్రంలో ముంగి అంత దుఃఖిస్తా ఉంటే ఆమెను చంపుడు కరెక్టే అని చేసే ఇటువంటి స్టేట్మెంట్లు చేస్తే దీంట్లో నీ భాగమే ఉందా అనేటువంటి అనుమానాలు కూడా సమాజం నుంచి వస్తాయి. ఇప్పుడు ఆమె చెప్తుంది కదా, నేను నా కొడుకు బెయిల్ ఇచ్చుకొని కొన్ని రోజుల తర్వాత బయట తెచ్చుకుంటాను. ఆమె బెయిల్ ఏమన్నా జడ్జి గారు ఏమో చుట్టమా కాదు కదా, జడ్జి గారు లేకపోతే పోలీసు చుట్టమేం కాదు కదా. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. ఎవరు హత్య చేశారు, వాళ్ళ పాప చేసిందా, శివగాడు చేశాడా, శివ వాళ్ళ తమ్ముడు చేశారా, వీళ్ళ అమ్మ హస్తం ఏమైనా ఉందా అని చక్కగా పోలీసు డిపార్ట్మెంట్ల పైన మాకు నమ్మకం ఉన్నది. ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు. తగిన అంటే ఏమంటారు, చట్టం ఏ పని చేయాలో పని చేస్తుంది. కోర్టు ఎటువంటి శిక్ష వేసినా వాళ్ళ ఆ శిక్షకు 100% జైలుకి బొక్కలోకి పోవాల్సిందే. కానీ వీళ్ళ అమ్మాయి ఏమో సొంతగా నా కొడుకుని నేను తీసుకుంటాను అని చంపుడు కరెక్టే అని నువ్వు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీలాంటి కొన్ని ఛానల్స్ మళ్ళీ పోయినాక నాకేం తెలియదు, నాకు గుర్తులేదు అనేటువంటి, నాకు మతి స్థీమతం అనేటువంటి చెప్పుకొని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి నేను నోరు అదుపులో పెట్టుకొని శివాని పైన కూడా ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అండ్ ఈమె కూడా చెప్తుంది కదా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అని. ఆ విషయం కూడా తనకు తెలుసు. తెలిసిన విషయాన్ని కూడా ఆమె దాచే ప్రయత్నం చేసింది. వాళ్ళ కొడుకు తప్పిన ఆ కేసు కూడా పెట్టే ప్రయత్నం చేసి చంపేది. నేను ఏమంటానంటే ఎంతసేపు అంజలిని లేకపోతే అంజలి వాళ్ళ పాప మీద నిందేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎవరు ఈ సంతోషిని అనేటువంటి ఈమె పగిళ్ళ సంతోషిని గారు ఏమవుతుంది, మరి నీ కొడుకు అంత శుద్ధ పూసే కదా, నీ కొడుకు అంత మంచోడు కదా. అరే నాయన, నువ్వు ఏదో మనం కూలీనాలు చేసుకుంటున్నాం, మనకు వయసు లేదు, ఏం పని చేసి ఆమెను జాతావు, ఆ పిల్ల చిన్నపిల్ల 16 సంవత్సరాలకు పెళ్లి చేస్తారా, బాగోదు గారా, మరి వాళ్ళ అమ్మకి చెప్పినవా, చెప్పితే నీకు అంత సంస్కారం ఉంటే నువ్వు చెప్పాలి కదా. నువ్వు నిజంగా అమ్మాయి వచ్చిందనుకో, అరే తెలివి ఉన్నటువంటి అమ్మాయి ఇంట్లోకి వస్తే ఎవరు వచ్చినా ఇంట్లో పెట్టుకుంటాను, ఏం మాట్లాడుతున్నామే, మా ఇంటికి వచ్చింది, మా ఫంక్షన్కి వచ్చింది, వస్తుందమ్మా, ఫ్రెండ్స్ అన్నాక వస్తారా, ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, అక్కనా, చెల్లెనా, నీతో చదువుకునేదా అని అడగవా? ఓ తల్లిగా నీకు బాధ్యత లేదా? మరి ఉందా లేదా? కాబట్టి నువ్వు నీ కొడుకుని కాపాడుకోవడం కోసం అంజలి మీదనో ఇంకోళ్ళ మీదనో నిందేస్తా అంటే ఊరుకునేడానికి ఎవరు లేరు కదా బ్రదర్. స్వతగా మాకు 15 ఏళ్ళ నుంచి తెలుసు.
మాతో పాటు అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొంది, మాతో పాటలు పాడింది. ఏదైనా సామాజిక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రోడ్లు ఎక్కి మాతో పాటు ధర్నాలలో పాల్గొనేది. మీకు ఏమంటారు అనేక కలకత్తాలో ఒక నర్సు చనిపోతే రోడ్డెక్కి మాతో పాటు పాల్గొన్నది. అనేక ఉద్యమాలలో పాల్గొన్నది. సాగలైలో మనవరాలని నేనని గర్వంగా చెప్పుకుంటది. అటువంటి వ్యక్తి మీద నువ్వు నిందేయడం కరెక్ట్ కాదు. తన భర్త యాక్సిడెంట్ లో చనిపోవచ్చు, కాయో కష్టం చేసో తన పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని చదివించుకుంటుంది, ప్రయోజకులు చేసుకుందాం అనుకున్నది. అటువంటి ఆమె మీద చచ్చిపోయినాక కూడా అరే ఆమె ఇంకా కాటికి కూడా పోలేదు, అప్పుడే నువ్వు ఇటువంటి కామెంట్ చేస్తే ఏమన్నట్టు? కాబట్టి మేము సిఏ గారికి జీడిమెంట్ల సిఏ గారికి చెప్పాం. ఆయన మా ముందే మీకు అంజలి పరిచయం ఉందా సార్ మొదటి నుంచి? మాకు అందరికీ తెలుసు. వీళ్ళ పిల్లలతో కూడా మీరు అంటే మాట్లాడారు? 2-3 సార్లు పిల్లల్ని కూడా తీసుకొని ర్యాలీలోకి వచ్చింది, అనేక మీటింగ్లకు వచ్చేది. 2-3 సార్లు వచ్చింది తప్ప నేను వాళ్ళ పిల్లలతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు అంజలి గారి గురించి కూడా ఒక న్యూస్ ఇప్పుడు బయట ఇది అవుతుంది. అంటే ఈమె 2 పెళ్లిలు చేసుకుని ఉంది. ఆ మొదటి భర్తకి సంబంధించిన కుమార్తె ఈ హత్య చేయడానికి ముందుకు వచ్చింది. ఆ కుటుంబానికి సంబంధించిన కలహాలు కూడా ఇందులో ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. లేదు తప్పు బ్రదర్. ఇప్పుడు ఆమె తెలిసి చెల్లిని చిన్న పిల్ల, తండ్రిని అంజలి చంపలేదండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి భర్త తండ్రిని ఎవరైతే ఉన్నారో ఆయన చంపలే. ఆయన అనారోగ్య కారణంగానో లేదా తన పర్సనల్ ఏదో వేరే విషయాల వల్ల తనంతట తాను చనిపోయాడు అంతే. పైగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భర్త అయితే చనిపోయాడు. చనిపోయాడు ఆయన, లేడని మాకైతే అంజలి చెప్పేది. రెండో భర్త కూడా మొన్న రీసెంట్ గా యాక్సిడెంట్ అయ్యి బాచుపల్లి దగ్గర చనిపోయాడు. ఆ రోజు రెండో భర్త కుమార్తె ఇప్పుడు ఎవరైతే ఇక్కడ సీన్ అంతా జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి బయట చెప్పి, అలాగే వాళ్ళ అమ్మగారికి అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసిన ఆమె రెండో భర్త కూతురు. అవును అవును, రెండో భర్త కూతురే. ఇద్దరిని కన్న పిల్లలా చూసుకునేది బ్రదర్. అటువంటి ఆమె దగ్గర ఎటువంటి తేడాలు ఏం లేదు. ఓకేనా? ఆమె అని ఈమెని అలా ఏం చూసేది కాదు. ఈ పిల్ల ఏందనంటే ఇప్పుడు నీకు తెలిసి తెలియని వయసులో ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినతో 2 రోజులు పోతేనే కన్న తల్లి నిన్ను తనకి ఎంత ప్రేమ ఉంటది. కోప్పడే ఓ మాట నింది అనుకో, కోప్పడే ఓ మాట తిట్టింది అనుకో, మనం అయితే మన పిల్లల్ని కొట్టమా తిట్టమా? మంచి కోసమే కొడతాం కదా, మంచి కోసమే తిడతాం కదా కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు బ్రదర్. అన్న అంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ లో పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తా ఉందని చెప్తున్నారు, నిజమంటారా? అంటే అంజలి తన పాప వెళ్ళినప్పుడు ఎవరైనా సరే తల్లి సహజంగా కన్న కూతురు మిస్ అయినప్పుడు కంప్లైంట్ చేస్తుంది కదా బ్రదర్. నీకో బిడ్డలు తప్పుగా అనుకోకండి మీరు. ఎవరికో కన్న బిడ్డలు ఉంటే మా బిడ్డలో చేసిందని ఊరిలోకి చెప్పుకోం కదా. సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. వాడిని కూడా పిలిపించి పోలీసులు ఇవ్వాల్సినటువంటి స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తే గనక వాడు ఇంటికి వచ్చి మరి చంపిపోయేటోడా అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఇవ్వాల్సినటువంటి స్టైల్లో వానికి కౌన్సిలింగ్ ఇచ్చి వానికి బుద్ధి చెప్పి వాడిని భయపెట్టి ఉంటే గనక వాడు మళ్ళీ ఇంటికి వచ్చి సుత్త తీసుకొని చంపిపోయేటోడు కాదు. మరి అది పోలీసుల లక్ష్యంగానే భావించారు. ఫైనల్ గా దీని గురించి ఏం చెప్పాలనుకుంటారు? నేను ఒకటే బ్రదర్, ఇన్స్టాగ్రామ్లలోనో ఫేస్బుక్లలోనో పరిచయమైనటువంటి వ్యక్తుల్ని ప్రేమ అనుకొని కన్న తల్లిదండ్రుల్ని చంపడం అనేది ఎంత మూర్ఖత్వం. ఎన్నో నవమాసాలు పెంచి పెద్ద చేసి పాలిచ్చి చదివించి ప్రయోజకుల్ని చేయాలనుకునేటువంటి తల్లిదండ్రుల్ని ఎవడో ముఖం తెలియనటువంటి 8 ఏళ్ల పరిచయం అయినటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించి వాడి కోసం కన్న తల్లిని చంపినావనంటే ఎంత దుర్మార్గమైనది. ఎన్ని చూస్తున్నాం రోజు మనం. ఒక ఆమెమో డ్రమ్ములో వేసి సిమెంట్ వేసింది, ఒక ఆమె హనీమూన్ పేరుతోని ప్రియుడి కోసం భర్తను చంపేసింది, ఒక ఆమె 12 పెళ్లిళ్ళు చేసుకున్నది, ఒక ఆమె గద్వాల్లో బ్యాంకులో పనిచేసిన బ్యాంక్ ఎంప్లాయీ తల్లితో పాటు ఈమె చేసింది. ఎన్ని చూస్తున్నాం. సో నేను ఏమంటున్నానంటే సమాజం ఎటువైపు పోతుంది బాధ వేస్తుంది. మాలంటోళ్ళకు ఓ మంచి విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటి ప్రభుత్వాలు చేయాలి. ఇంత దారుణంగా చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ సింపుల్ గా మా కొడుకుని తీసుకొచ్చుకుంటున్నాం అంటుందంటే మన చట్టాల పట్ల వ్యవస్థ పట్ల ఆమెకు అవగాహన లేకపోవడమా, లేకపోతే చదువు లేకపోవడమా, తెలియకపోవడమా అయి ఉండొచ్చు. చదువు రాని వాళ్ళందరూ ఏమంటారు ఇన్రెస్పెక్ట్ గా ఉంటారని నా ఉద్దేశం కాదు. కానీ ఇంత ధైర్యంగా సమాజం మొత్తం నేను దుఃఖంలో మునిగిపోతే చంపడం కరెక్టే, మా కొడుకులు ఆమెను అట్టనే చంపాలి అనేటువంటి రీతిలో మళ్ళీ ఆమె నవ్వుకుంటూ మాట్లాడుతుంది. ఇంత కూడా బాధ లేదు. అరే మా వాళ్ళు చేసిన తప్పే అనేటువంటి ఇది కూడా లేదు. వెనకేసుకొస్తుంది, సమర్థిస్తుంది. ఎలా చెప్పు? కాబట్టి మేమేమంటున్నాం అంటే ఆమె పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కౌన్సిలింగ్ ఉండాలి. ఇటువంటి తప్పులు దయచేసి యువత గాని యువకులు గాని మీరు ఎవరు కూడా చేయకుండా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. తను చదువుకుంటున్న స్కూల్ దగ్గరికి అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ప్రెసెంట్ మనం అక్కడ ఉన్నాం. వీళ్ళ టీచర్స్తో మాట్లాడడానికి కూడా నేను ప్రయత్నించాను, కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మిగతా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా భయపడే అవకాశం ఉంటుంది. సో దీని గురించి అవాయిడ్ చేయండి, మాట్లాడలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే తేజస్విని వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న ఒక వ్యక్తితో కూడా అన్న అని అంటూ ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి ఒక మెసేజ్లు కూడా చేసింది ఆమె.
ముఖ్యంగా ఈ పగిళ్ళ శివ గురించి ఆ మెసేజెస్ అన్ని కూడా నేను చూసే ప్రయత్నం చేశా. సో అందులో ఏంటంటే తేజస్విని ఆ అబ్బాయికి, నేను అబ్బాయి పేరు చెప్పే ప్రయత్నం చేయను, ఎందుకంటే దీనివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉండకూడదు అని చాలా మంది ఫీల్ అవుతారు కూడా, అనవసరంగా మమ్మల్ని లాగారు. కానీ ఆ అబ్బాయి చెప్పే ప్రయత్నం ఏంటంటే, అబ్బాయి నాకు వివరించింది ఏంటంటే, వాళ్ళ తల్లి యొక్క తప్పు కూడా ఇందులో ఉంది అనేది ఆ అబ్బాయి చెప్పడం కదా, ఆ మెసేజ్ లో కూడా నేను చూసా. ఆ మెసేజ్ లో తన తల్లి పర్మిషన్ తీసుకుని ఆ అబ్బాయితో బయటికి వెళ్తున్న ఎవ్రీథింగ్ ఆ అబ్బాయితో ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి. ఆ అబ్బాయి దగ్గర నుంచి అవన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేశా. సో అన్న అంటూ చాలా మంచిగానే ఉండేది, బట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఎవరు కూడా అనుకోలేదని చెప్పేసి అన్నారు. ఆ అబ్బాయి ఎక్కడే ఉన్నాడో ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, అంటే ఎలా ఉండేది తేజస్విని మీతో, ఈ పగిళ్ళ శివ గురించితో గానీ ఆ విషయాల గురించి? యాక్చువల్‌గా శివ ఎవరో నాకు ఐడియా లేదు. నాతోనైతే మంచినే అన్న అనుకుంటే బానే చాట్ చేసేది. ఈ మధ్యలో శివ ఎవరో కూడా నాకు ఐడియా లేదు. నాతోనైతే అన్న అని చెప్పి మంచిగానే చాట్ చేసేది. ఇంతవరకు కూడా నాతో ఇట్లుంది, బ్యాడ్ ఉంది, ఇంట్లో ఇట్లా అయితుంది అని ఏం చెప్పలేదు. బట్ ఏమైంది, వాళ్ళ ఇంట్లో అంటే ప్రాబ్లమ్స్. నువ్వు చూపించిన దాంట్లో ముఖ్యంగా వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ, ఆమె కూడా ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడింది అనే ఒక ఇది కూడా ఉంది దాంట్లో ఉంది. దాని గురించి క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్‌గా వాళ్ళు అయితే నాతో చాట్ ఏం చేసిందంటే, మా మమ్మీ ఒప్పుకుంది, మ్యారేజ్‌కి వెళ్తున్నా వాళ్ళ ఇంటి సైడు. మా మమ్మీ వెళ్ళమని చెప్పింది, పర్మిషన్ ఇచ్చింది నాకు అని చెప్పి నాకు యాక్చువల్‌గా మెసేజ్ పెట్టిందనమాట. అయితే నేనేం చేయలేను, వెళ్ళిపోయింది ఆమె. వాళ్ళ వాళ్ళ ఇంటి సైడ్ మ్యారేజ్‌కి వెళ్ళింది. వాళ్ళ మమ్మీ వెళ్ళమని చెప్పిందంట. వాళ్ళ నా దగ్గర క్లియర్ చాట్ ఉంది, మెసేజ్ ఒకసారి కూడా. చూపించండి ఒకసారి వీడియో. సో ఈ అబ్బాయి ఆల్రెడీ మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. అండ్ ఒకసారి మనం కూడా ఆ అబ్బాయి దగ్గర నుంచి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంటే లాస్ట్ టైం నీతో ఎప్పుడు చాట్ చేసింది? లాస్ట్ జూన్ 19కి నాతో చాట్ చేసింది. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఇన్స్టెంట్ 23rd జరిగింది నైట్. సో దానికి ముందు శివ గురించి నీతో అమ్మాయి చెప్పే ప్రయత్నం చేసింది. చెప్పింది ఇగో. రైట్. ఈ ఇన్సిడెంట్ దాని గురించి అంటే అబ్బాయి గురించి డిస్కషన్ జరుగుతున్న దగ్గర నుంచి నువ్వు తీస్తే చాలు. సో ఇది ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో తేజు చాట్ చేస్తుంది ఇదంతా కూడా. సో ఒకసారి నేను ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తున్నారు అంటే ఈ అబ్బాయి ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. సో ఈ వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ కన్వర్సేషన్ ఉంది, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కాబట్టి పర్సనల్ కన్వర్సేషన్ ఉంది. రైట్. మా చెల్లి మళ్ళీ నా మమ్మీకి చెప్పింది తన గురించి. ఇక్కడ తను అంటే శివ. ఎవరైతే శివ రైట్. వాళ్ళ అమ్మమ్మ వచ్చి మా మమ్మీతో మాట్లాడింది. శివ వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ వచ్చి వీళ్ళ మమ్మీతో మాట్లాడింది అని చెప్పి నాకు మెసేజ్ పెట్టింది. దీని గురించి బయటకి ఎవరికి తెలియదు. తర్వాత అయ్యో నిజంగా చెప్తున్నా, ప్రామిస్ అన్నా, అలాగే ఏం చేస్తున్నావు అన్నా, ఇవన్నీ కూడా జరిగాయి. మళ్ళీ చెప్తుంది మొన్న వాళ్ళ అమ్మమ్మతో మా అమ్మ మాట్లాడింది, ఇంకా వాళ్ళ విలేజ్ లో పెళ్లి కూడా ఉంది, మమ్మీ కూడా వెళ్ళమని పర్మిషన్ ఇచ్చింది. రైట్. సో ఇక్కడ మనం ఎవరైతే అంజలి గురించి మాట్లాడుకుంటున్నామో, కూతురు అతి దారుణంగా చంపేసిందని, ఇక్కడ అంజలి చేసిన చిన్న చిన్న తప్పిదాలు కూడా ఉన్నాయి. అండ్ వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. సో ఒక మైనర్ బాలికకి ఆమె కూడా ఒక పర్మిషన్ ఇచ్చి ఇది చేసింది అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో మమ్మీ పర్మిషన్ తోటే ఆమె తీసుకెళ్ళాడు, అబ్బాయి తీసుకెళ్ళిపోలే, లేపుకెళ్ళిపోలే. సో సో 8 months నుంచి జరుగుతున్న తతంగం అంత ఇదంతా కూడా. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. సో లాస్ట్ టైం నీతో ఎప్పుడు మాట్లాడింది? జూన్ 19 లాస్ట్ మెసేజ్ చేసింది. ఏం చెప్పింది? ఏం చెప్పలే, అన్న ఏం చేస్తున్నావు అని చెప్పి పెట్టింది అంతే. నేను కూడా ఏం పెట్టలేదు. ఎలా రియాక్ట్ అవుతున్నావు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి? బాధ అనిపిస్తా